హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. రైట్, ఐపీఎల్ అనేది ఇంకా 2 మ్యాచ్ల మిగిలింది అండ్ అంత లోపల మనం ఎలిమినేట్ అయిపోయిన టీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉందాం. అండ్ అబ్సల్యూట్లీ బ్యాడ్ సీజన్ ముంబై ఇండియన్స్కి. అండ్ లోపల వాళ్ళకన్నా బయట వాళ్ళు ఈ సీజన్ని బాగా ఎఫెక్ట్ చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. 2 ఆఫ్ దేర్ కీ ప్లేయర్స్ గాట్ ఎఫెక్టెడ్ బై అవుట్ సైడ్ నాయిస్. అండ్ అదొక్కటేనా, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా ఇక్కడ వాళ్ళు ఇలాంటి ఒక బ్యాడ్ పర్ఫార్మెన్స్ పుట్అప్ చేయడానికి? ఏం జరిగింది వాళ్ళ టీంతో? లెట్స్ గెట్ స్టార్ట్. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ స్టార్ట్ చేసే ముందు నుంచి కూడా ఆ సక్సెషన్ ప్రాబ్లం అనేది కనిపిస్తూనే వచ్చింది. రోహిత్ శర్మ టు హార్దిక్ పాండ్యా అనేది సరైన రీతిలో ఆ ట్రాన్స్ఫర్ అనేది జరగలేదు అని చెప్పేసి నా అభిప్రాయం, విచ్ ఇస్ ట్రూ. కానీ దీనికి ఏమైపోయింది అంటే కనుక ముంబై ఇండియన్స్ డిడ్ నాట్ ప్రియంప్ట్ ద సిచ్యువేషన్. వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఇక్కడ. దే జస్ట్ సెడ్ ఓకే ఫైన్, రోహిత్ శర్మ ఎలాగో ఆడట్లేదు, విచ్ ఇస్ ట్రూ. తనేం ఆడలే. 7 years నుంచి యాజ్ అ బ్యాటర్ హీ హాజ్ నాట్ డన్ మచ్ ముంబై ఇండియన్స్కి. అతను కూడా ఒప్పుకుంటాడు అడిగితే. ఇండియన్ క్రికెట్కి చాలా బాగా చేశాడు. వరల్డ్ కప్స్లో, వన్డే వరల్డ్ కప్స్లో, 2 వరల్డ్ కప్స్లో బాగా ఆడాడు. T20లో ఇండియా కూడా పెద్దగా ఏమీ చేయలేదు. కానీ ఐపీఎల్లో యాజ్ అ బ్యాటర్ హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. టాక్టికల్ ఎక్విప్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ దానివల్ల 5 ట్రాఫీలు వచ్చాయి. బట్ ద మూమెంట్ అది కూడా తగ్గి 3 సార్లు ముంబై ఇండియన్స్ అనేది ట్రాఫీ కొట్టలేకపోయింది. 2 సార్లు క్వాలిఫై కూడా కాదు, ఎక్కడ కింద ఉన్నారు. ఒకసారి క్వాలిఫై అయ్యారు బట్ దే లాస్ట్. సో అలాంటి నేపథ్యంలో దే థాట్ లేదు, ఈ రోహిత్ శర్మ ఆ ఒక ఫ్యాక్టర్ అనేది తగ్గిపోయింది, లెట్స్ గో టు హార్దిక్ పాండ్యా అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి హార్దిక్ పాండ్యాని బిల్డ్ చేద్దాం. అర్థం కాని విషయం ఏంటి అంటే కనుక నెక్స్ట్ ఇయర్ ఎలాగో మెగా ఆప్షన్ ఉంది. ఆ మెగా ఆప్షన్లో తీసుకొచ్చి ఉంటే బెటర్గా ఉండేది అనుకున్నారు. బట్ దే వర్ సో డెస్పరేట్ దట్ మెగా ఆప్షన్ ముందే హార్దిక్ పాండ్యాని తెచ్చేసుకోవాలి, ఆ తర్వాత టీం దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి అండ్ కుదిరితే గెట్ ద బెస్ట్ టీమ్ పాసిబుల్ అండ్ విన్ ఇట్ అని అనుకున్నారు. సో డిడ్ దే గెట్ ద బెస్ట్ టీమ్? ఎస్, దే గాట్ ద బెస్ట్ టీమ్. వాళ్ళ ఆప్షన్స్లో దే వర్ వెరీ వెరీ గుడ్. దే వర్ అండర్ రేటెడ్, ఎందుకంటే పెద్దగా వాళ్ళు స్పెండ్ చేసింది లేదు. బట్ దే గాట్ వెరీ వెరీ గుడ్ బైస్. జెరాల్డ్ కుడ్జే కానివ్వండి, నువాన్ తుషారా కానివ్వండి, మొహమ్మద్ నబీ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా క్రూషియల్ బైస్ వాళ్ళకి వచ్చినవి. అండ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న టీం చూడండి, ఇషాన్ రోహిత్ ఉన్నాడు, తిలక్ వాళ్ళ దగ్గర ఉన్నాడు, నేహాల్ వధేరా వాళ్ళ దగ్గర ఉన్నాడు, ఆకాష్ మద్వాల్ వాళ్ళ దగ్గర ఉన్నాడు, స్కై ఆఫ్ కోర్స్, బుమ్రా ఆఫ్ కోర్స్ ఉన్నారు అక్కడ స్ట్రాంగ్ కంటెండర్స్గా. టిమ్ డేవిడ్ ఉన్నాడు. దే ఆల్సో ట్రేడెడ్ రొమారియో షెపర్డ్ ఒకవేళ అవసరం అనుకుంటే కనుక రావాలి అని చెప్పి. సో దే హ్యాడ్ గాట్ ద బెస్ట్ టీమ్, పీయూష్ చావ్లా ఇంక్లూడెడ్. అలాంటిది వేర్ ఇట్ వెంట్ రాంగ్ అని మనం మాట్లాడుకుంటే కనుక, ఒకటి మనం ఎప్పుడు చెప్పేదే, హార్దిక్ పాండ్యా గాట్ ఎఫెక్టెడ్ బై అవుట్ సైడ్ నాయిస్. ప్రతి ఒక్కళ్ళు హార్దిక్ పాండ్యాని బూ చేస్తూ, ప్రతి ఒక్కళ్ళు హార్దిక్ పాండ్యాని తిడుతూ ఉంటే ఎలాగైనా సరే ఐ విల్ ప్రూవ్ దెమ్ రాంగ్ అన్నాడు. మీకు గుర్తుందంటే కనుక ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ముంబై ప్రివ్యూ చేసినప్పుడు చెప్పారు వాళ్ళ దగ్గర మంచి టీం ఉంది, బట్ వాళ్ళు స్టార్ట్ సరిగా చేయలేదు అంటే కనుక వాళ్ళు క్వాలిఫై అవ్వలేరని చెప్పారు. అందుకే పూర్తి స్థాయిలో వాళ్ళకి హార్దిక్ పాండ్యా బాగా చేయడము కావాలి, మ్యాచ్ గెలవడం కావాలి, రెండూ కావాలని చెప్పారు. రెండూ జరగలేదు. ఎందుకు జరగలేదంటే హార్దిక్ పాండ్యా వాంటెడ్ టు ప్రూవ్ ఎవ్రీబడి రాంగ్. అది అవసరం లేదు. ఆ నాయిస్ అతను కట్అవుట్ చేయలేకపోయాడు. అన్ఫార్చునేట్లీ దట్ వాస్ టూ లౌడ్. అండ్ ఇప్పటికీ కొంతమంది ఈ మాట మాట్లాడితే నేనేదో హార్దిక్ పాండ్యాకి మంచి చేస్తాను అనుకుంటాను. నా వల్ల హార్దిక్ పాండ్యాకి వచ్చేది ఏమీ లేదు, హార్దిక్ పాండ్యా వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు. నేనేదో సాదాసీదా యూట్యూబర్ని, అతను చాలా చాలా అద్భుతమైన స్థితిలో ఉన్నాడు. పాయింట్ హియర్ ఈజ్ నాట్ టు బ్లేమ్ హార్దిక్ పాండ్యా. వాడు ఏదో కమెంట్ పెట్టారు, ఇప్పుడు జాబ్ మారిన వెంటనే సీఈఓ పొజిషన్ అడిగేస్తాను. అతను సీఈఓ కానీ వేరే మా టీంకి ఉన్నాడు, ఆల్మోస్ట్ క్యాప్టెన్గా వేరే టీంకి ఉన్నాడు కాబట్టి ఈ టీం కూడా క్యాప్టెన్గానే రావాలనుకుంటాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం షుడ్ హ్యావ్ కన్విన్స్డ్ హిమ్. ఈ ఒక్క సీజన్ ఆగు అని చెప్పి ఉండాల్సింది, వాళ్ళు చెప్పలేకపోయారు. బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ బిలీఫ్ ఇన్ రోహిత్ శర్మ. ఇది నిజం. ఒక ఫ్రాంచైజ్కి 5 సార్లు ఛాంపియన్షిప్ గెలిచిన ప్లేయర్ మీద నమ్మకం లేదు అంటే కనుక 2 వైపులా తప్పులు ఉన్నాయి. ఆ ప్లేయర్ కూడా సరైన రీతిలో పర్ఫామ్ చేయలేదు. ఆ ఫ్రాంచైజ్ కూడా ఆ ప్లేయర్కి కావాల్సినట్టుగా ఆలోచించలేకపోయారు. ఆల్దో బ్యాటర్గా పర్ఫామ్ చేయకపోయినా హెస్ గివెన్ యూ 5 ట్రాఫీస్. ఇంకా ఏ క్యాప్టెన్ ఆ పని చేయలేదు. జాగ్రత్తగా మాట్లాడుకొని ఇది పరిస్థితి, ఇలా చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడాలి. సక్సెషన్ ప్లాన్స్ ఉంటాయి, అతన్ని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. కానీ అతనికి చెప్పకుండా జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ దానివల్ల హార్దిక్ పాండ్యా ఎఫెక్టెడ్, రోహిత్ శర్మ వాజ్ ఆల్సో ఎఫెక్టెడ్. ఇది నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకోకపోయినా, ఈవెన్ హీ వాజ్ ఎఫెక్టెడ్ బై ది అవుట్ సైడ్ నాయిస్. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ అ సీక్రెట్. ఇరు జట్లకి, ముంబై ఇండియన్స్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, రోహిత్ శర్మ కానీ వాళ్ళ పిఆర్ గేమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవ్వరా అని డిపెండ్స్ ఆన్ ది ఏజెన్సీ దట్ హ్యాండిల్స్ దెమ్. బట్ ఈ పిఆర్ గేమ్స్ అనేవి చాలా బ్యాడ్గా జరిగాయి ముంబై ఇండియన్స్కి. అందుకే అటు రోహిత్ శర్మ కానీ, ఇటు హార్దిక్ పాండ్యా కానీ వాళ్ళ ఫుల్ ఇవ్వలేకపోయారు. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్ ఇంపాక్ట్ చేసే ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
హీ హాస్ గాట్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ 420 అంత రన్స్ కొట్టాడు అతను 418 420 కొట్టాడు. ఓ సెంచరీ కూడా ఉంది, కొన్ని 50లు ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ కూడా బాగా ఆడాడు, నో డౌట్స్. బట్ ముంబై ఇండియన్స్కి విజయం దిశగా తీసుకెళ్లే ఒక్క ఇన్నింగ్స్ కూడా రాదు. కొన్ని ఇంపాక్ట్ 40లో 30లో ఉన్నాయి సెంచరీ ముందు దాకా. ఆ సెంచరీ తర్వాత ఇట్ హస్ గాన్ కేస్. దట్ ఇస్ క్లియర్లీ విజిబుల్ అయిపోయింది అక్కడ. హీ హ్యాడ్ బ్యాడ్ సీజన్, 400 పైన కొట్టాడు కాదనట్లేదు. బట్ హీ వాస్ స్ట్రగ్లింగ్ టు గెట్ రన్స్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది సీజన్. హార్దిక్ పాండ్యా బ్యాట్తో రన్సే రాదు. ఇషాన్ కిషన్ వాజ్ ఎ ఫెయిల్యూర్. సూర్య స్టార్టింగ్లో ఇంజరీస్ అన్న తర్వాత వచ్చినా కూడా ఒక మ్యాచ్ ఆడాడు, ఒక మ్యాచ్ ఆడలా. తిలక్ ఒక్కడే కన్సిస్టెంట్గా క్రైసిస్ మేనేజర్గా నిలబడ్డాడు. బ్యాటింగ్లో కూడా ది ట్రస్టెడ్ టిమ్ డేవిడ్ మోర్, అతని దగ్గర నుంచి ఏమి రాలి. బౌలింగ్లో బుమ్రా బాగా వేశాడు, కుజ్జే డిడ్ వెల్ టు అన్ ఎక్స్టెంట్. ఎక్స్పెన్సివ్ ఉన్నా బాగానే చేశాడు, పీయూష్ చావ్లా ఉన్నంతలో బాగానే వికెట్లు తీశాడు. బట్ మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ రాలా. మధ్వాల్ వెంట్ ఫర్ రన్స్, హార్దిక్ ఇనిషియల్లీ వెంట్ ఫర్ రన్స్. నువ్వని తుషారా వచ్చిన తర్వాత కాస్త బెటర్గా అనిపించింది, వాళ్ళ బ్యాటింగ్ మళ్ళీ ఫెయిల్ అయిపోయింది యాజ్ యూజువల్. సో ఎక్కడ నిజంగా ఇక్కడ ముంబై ఇండియన్స్కి ఇబ్బంది అనేది ఎదురైందంటే ఐ థింక్ ఇట్ ఇస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్. స్టార్టింగ్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు, ఆ తర్వాత దే వన్ 2 మ్యాచ్లు గెలిచారు. ఢిల్లీకి అగేన్స్ట్ ఇంకా చాలా బాగా ఆడారు, అద్భుతమైన రీతిలో వాళ్ళకి ఆ విజయాలు వచ్చాయి. ఆర్సీబీకి అగేన్స్ట్ కూడా మంచి విజయం అనేది వచ్చింది. సో దేవర్ ఆన్ ట్రాక్, మెల్లమెల్లగా దేవర్ కమింగ్ ఆన్ ట్రాక్. అటువంటి సమయంలో దట్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అనేది వాళ్ళు గెలవలేకపోవడంతో దే లాస్ట్ ఎవ్రీ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే చెన్నై అండ్ ముంబై ఆర్ ఆర్చ్ రైవల్స్. అలా 5 సార్లు గెలిచారు, వాళ్ళిద్దరి మధ్య రైవల్రీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ద మూమెంట్ ముంబై లాస్ట్ చెన్నై, హార్దిక్ పాండ్యా మీద ఎక్కువ ప్రెషర్ పడింది. ఎందుకంటే ధోని హార్దిక్ పాండ్యా 4 సిక్సర్లు బాదాడు. అండ్ అదే 20 రన్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఇక్కడ ఓడిపోయింది సిఎస్కేతో. ఆ మ్యాచ్ రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు, కానీ దట్ వాజ్ అ నెగిటివ్ ఇంపాక్ట్ ఇన్నింగ్స్. 14th 15th ఓవర్ తర్వాత ఇట్ వాజ్ అ నెగిటివ్ ఇంపాక్ట్ ఇన్నింగ్స్. లాస్ట్ దాకా ఉండి కూడా గెలిపించలేకపోయాడు. ఎందుకు అంటే అక్కడ స్ట్రైక్ అతనికి రాలేదు, వికెట్లు పడ్డాయి. అతనికి వచ్చేసరికి రిక్వార్టర్ రేట్ ఎక్కడికో హైగా వెళ్ళిపోయింది, గట్టిగా ఊపి ప్రయత్నం చేశాడు, వర్కౌట్ కాదు. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాపెన్. అండ్ ఈ గేమ్ తర్వాత రోహిత్ వాజ్ ఆల్సో ఎఫెక్టెడ్. అప్పటిదాకా కూడా అతను ఎఫెక్ట్ అవుతూ వచ్చాడు. బట్ హార్దిక్ కన్నా కొంచెం బెటర్ మైండ్ ఉంది రోహిత్ శర్మకి ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ క్రిటిసిజం అండ్ హ్యాండ్లింగ్ అవుట్ సైడ్ నాయిస్. దానివల్ల పర్ఫామ్ చేయడానికి ముందుకు వచ్చాడు, ఆడాడు కూడా. బట్ ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఎంటైర్ టీమ్ వెంట టు అషన్. అక్కడి నుంచి వాళ్ళు నిజంగానే కోలుకోలేకపోయారు. సరే పంజాబ్తో గెలిచిన దే రియలీ స్టిల్ డిడ్ నాట్ హ్యావ్ దట్ ఫైర్. కోల్కతాతో 2 సార్లు ఓడిపోయారు, అదొక దెబ్బ. చెన్నైతో ఒక దెబ్బ అయితే కోల్కతాతో 2 సార్లు ఓడిపోవడం, ఎస్పెషల్లీ వాంఖడేతో ఓడిపోవడం, వాంఖడేలో ఓడిపోవడం ఇంకో పెద్ద దెబ్బ పడి. సో ఇక్కడ ఏమంటున్నారంటే రోహిత్ బాగా ఆడాడు, ముంబై ఓడిపోయింది, మాకు అదే కావాలంటారు. ఇది ఎలా ఉందంటే మా ఇల్లు నేను తగలెట్టుకుంటా, మా ఇంట్లో వాళ్ళందరూ పోవాలి, నేను మాత్రం సుఖంగా ఉండాలి అన్నట్టుంది. ఎక్కడ ఏ లాజిక్తో, ఏ సెన్స్తో, ఏ బుర్రతో మాట్లాడుతున్నారో లేదా ఎటువంటిది తీసుకోనో మాట్లాడారో నాకైతే అర్థం కాదు. అది కూడా ఏం చేస్తున్నారు, పక్కల మీద బ్లేమ్ చేస్తున్నారు. పక్కింటోడు నువ్వు బయట నుంచి నిప్పంటిస్తే వచ్చి ఆపుతాడు లేదా కాపాడుతాడు. లోపల నుంచి నిప్పంటించుకుంటే పక్కింటోడికి ఏం తెలుస్తుంది? రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ లాజిక్ మాట్లాడేవాళ్ళు ఎవరైతే ఇప్పుడు కూడా వస్తారు, కొంతమంది కామెంట్లు రాసుకుంటూ రావడానికి. ఈ మాట చెప్పినందుకు నన్ను కూడా తిట్టేవాళ్ళు ఉంటారు, హార్దిక్ ఇంకా తిట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇదే చెప్తున్నా, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ సేయింగ్ నేను మా ఇంట్లో ఉండి నేను మా ఇంటికి నిప్పంటించుకుంటా, మా వాళ్ళందరూ పోవాలి, నేను మాత్రమే బతుకుండాలి అన్నట్టుంది. రోహిత్ శర్మ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఫ్రాంచైజ్. అదే బయట ఏం కూర్చోలే అతను బయటకి పంపించలేదు. హీ వాజ్ దేర్ ఇన్ దట్ ఫ్రాంచైజ్. రోహిత్ బాగా ఆడాలి, ముంబై బాగా ఓడిపోవాలంటే 2 అయింది. ఉసురు తగిలింది, మీ ఫ్యాన్స్ ఉసురే తగిలింది రోహిత్ శర్మకి. రోహిత్ శర్మ కూడా సరిగా ఆడలేకపోయాడు. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ 4-5 ఐపీఎల్ కన్నా కూడా ఈ ఐపీఎల్ హెస్ గాట్ సమ్ బెటర్ పర్ఫార్మెన్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ సమ్హౌ హీ వాజ్ ఆల్సో నాట్ హ్యాపీ. అండ్ అది విజిబుల్లీ మీకు క్యాప్టెన్కి రోహిత్ శర్మకి ఆ ప్రెషర్ ఏదైతే తగులుతూ ఉండిందో ఇట్ ఫెల్ ఆన్ అదర్ పీపుల్ ఆల్సో. ఇషాన్ డిడ్ నాట్ డెలివర్ యాజ్ మచ్, సూర్య డిడ్ నాట్ డెలివర్ యాజ్ మచ్. ఒక్క బుమ్రా తప్పించి ప్రతి మ్యాచ్లో కూడా వాళ్ళకి కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అనేది రాలి. సో ఓవరాల్గా మీరు పిక్చర్ చూసుకుంటే కనుక వాళ్ళు రొమారో షెపర్డ్ని ఎక్కువ ఆడించలేకపోయారు, నవీన్ ఎక్కువ ఆడించలేకపోయారు. 8 మంది ఫారినర్లు పెట్టుకొని 3 మ్యాచ్లు వాళ్ళు కేవలం 2 ఫారినర్లతోనే వెళ్ళారు. సో ఈ లాజిక్ అనేది ఏమాత్రం అర్థం కాలేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. హార్దిక్ బికాజ్ యూ హ్యాడ్ టు ప్రూవ్ సంబడీ రాంగ్, తన మీద తనే ఆ భారం వేసుకొని ఆడే ప్రయత్నం చేశాడు, అది వర్కౌట్ కాలేదు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అతను బౌలింగ్ బెటర్ అయింది, కానీ ఓవరాల్గా బ్యాటింగ్ అనేది అతను ఏమాత్రం చేయలేకపోయాడు. బ్యాటింగ్ అనేది అందరి దగ్గర నుంచి ఫెయిల్యూర్ అనేది వచ్చింది. ఈవెన్ ఇన్ దర్ లాస్ట్ మ్యాచ్ వాట్ హెస్ హ్యాపెండ్ విత్ లక్నోతో మ్యాచ్ చూసుకుంటే క్లియర్గా తెలుస్తుంది ఏమైందో. అక్కడ రోహిత్ శర్మ ఆడి అవుట్ అయిపోయిందో మొత్తం అంతా లైన్ కట్టారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ వచ్చాయి. వాళ్ళకి స్టిల్ దేర్ ఆర్ లిటిల్ పాజిటివ్స్. మీకు తిలక్ వర్మ బాగా ఆడి, క్రైసిస్ మేనేజ్మెంట్ అతను చాలా బాగా చేశాడు. నమన్ ధీర్ బాగానే ఆడాడు, అక్కడ చూపించాడు దట్ వాట్ హీ కెన్ డూ అన్నట్టుగా తను చూపించాడు. ఆ యంగ్స్టర్స్ ఇన్ఫాక్ట్ రిటెన్షన్స్ గురించి మాట్లాడాలి, ఆలోచించుకోవాలనుకుంటే కనుక వీళ్ళిద్దరు స్ట్రాంగ్గా ఉన్నారు. నేహాల్ వధేరా వాజ్ లుకింగ్ గుడ్, బట్ అతనికి పూర్తి స్థాయిలో అవకాశాలు అనేవి రాలేదు. బౌలింగ్లో నువ్వు తుషారా వచ్చినప్పుడు బాగానే వేసాడు, బుమ్రాకి మంచి సపోర్ట్ అనేది అందించాడు.
దే విల్ లుక్ ఫార్వర్డ్ టు అదర్ స్పిన్నర్ మరి పీయూష్ చావ్లా ఏ విధంగా వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా అనేది చూడాలి. అండ్ వాట్ బికమ్స్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ ఎట్లా కనిపిస్తుంది వీళ్ళ ఫ్యూచర్. ఆర్ దే సేయింగ్ నో టు రోహిత్ శర్మ? రోహిత్ శర్మని ఇంకా రీటైన్ చేసుకోకుండా ఉంటారా? రోహిత్ శర్మ వెళ్ళిపోతున్నాడా? రోహిత్ శర్మకి వేరే టీమ్స్ నుంచి క్యాప్టెన్సీ ఆఫర్ వస్తే అతను తీసుకుంటాడా? సో ఇటువంటి ఒక అన్నెసెసరీ థింకింగ్, అన్నెసెసరీ స్టేజ్లోకి వాళ్ళు వెళ్ళారా అనిపిస్తుంది. ద గై వాజ్ వన్ యూ 5 ట్రాఫీస్. ఏదేం చేసినా కూడా అతని క్లబ్లో పెట్టుకోవాలి. అది ముంబై ఇండియన్స్ చేయలేకపోయింది. అండ్ 90% ముంబై ఇండియన్స్ తప్పు అక్కడ, అందులో డౌట్ లేదు. అది అబ్సల్యూట్లీ ముంబై ఇండియన్స్ యాజమాన్యాన్ని తప్పు. హార్దిక్ పాండ్యా ఎటువంటి తప్పు లేదు రోహిత్ శర్మ క్యాప్టెన్సీ బయటకు రావడం. నాకు క్యాప్టెన్సీ కావాలి, ఇస్తారని అడిగాడు. వాళ్ళు ఎందుకు ఇస్తాను వాళ్ళు ఇస్తాను, సరే నేను తీసుకుంటాను అంతే, అయిపోయింది అక్కడ. యాజ్ సింపుల్ యాజ్ దట్ గేమ్. హార్దిక్ పాండ్యా ఎందుకు తగ్గాలి డబ్బుల గురించి? క్రికెటర్స్ లైఫ్ ఈజ్ అ వెరీ షార్ట్ లైఫ్. అతనుకున్న ఇంజరీలు అవి చూస్తుంటే ఎన్ని రోజులు ఆడుతుంటే కూడా తెలియదు. హీ వాంట్స్ టు హ్యావ్ గుడ్ మనీ, హీ వాంట్స్ టు హ్యావ్ గుడ్ ఫ్యూచర్. ప్రతి ఒక్కళ్ళు అలాగే ఆలోచిస్తారు. ఇండియా కోసం ఆడినప్పుడు థింగ్స్ ఆర్ డిఫరెంట్, ఐపీఎల్ కోసం ఆడినప్పుడు థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఐపీఎల్ ఇస్ అ ప్రొఫెషనల్ లీగ్. ప్రొఫెషనల్ అని ఎప్పుడైతే ముందుకు వచ్చిందో ఇట్ ఇన్వాల్వ్స్ ఎవ్రీథింగ్. ప్యాషన్ మాత్రమే కాదు, ఇట్ ఇన్వాల్వ్స్ అదర్ థింగ్స్ ఆల్సో. ఇంజరీ మేనేజ్మెంట్ కావాలా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావాలా, తర్వాత మీకు ఇమోషనల్ మేనేజ్మెంట్ కావాలి, ఇంటెలిజెన్స్ క్వశ్చన్ మేనేజ్మెంట్ కావాలి, చాలా ఉంటాయి అందులో. సో హార్దిక్ పాండ్యా డిడ్ రైట్. వాట్ హీ డిడ్ నాట్ డూ రైట్ ఇస్ లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకోలేకపోయాడు. అక్కడ ప్రాబ్లం అయింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది అవుట్ సైడ్ నాయిస్, ఫ్యాన్స్ నాయిస్. రోహిత్ శర్మను కూడా అది ఎఫెక్ట్ చేయడం మొదలుపెట్టి. అండ్ ఎంతవరకు ఎఫెక్ట్ చేసిందంటే దానికి తోడి బ్రాడ్కాస్టర్లు తర్వాత ఇన్స్టా వీడియోస్ కూడా అతన్ని కొంచెం ఇబ్బంది పెట్టాయి. ఆ వీడియో ఏదో లీక్ అయింది, కేకేఆర్ అభిషేక్ నాయర్తో మాట్లాడుతుంటే ఆ తర్వాత మళ్ళీ ఉదయ స్వామి అంటే స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు పెట్టేశారు ఆ వీడియో. సో ఇవన్నీ అతను కూడా ఎఫెక్ట్ చేసాయి. బికాజ్ ఆ కాన్వర్జేషన్స్ వర్ రిగార్డింగ్ దట్. అందుకే అతను వద్దంటున్నాడు, లేదంటే కానీ ఓకే ఫైన్ అనేవాడు. సో ఇది క్లియర్లీ ఇట్ వాస్ ఎఫెక్టింగ్ 2 giants ఆన్ దేర్ స్క్వాడ్. హార్దిక్ పాండ్యా జయంట్ అనంత తన క్యాప్టెన్ అంత తీసుకొచ్చి పెట్టారు కాబట్టి దానికి జయంట్ స్థానంలోనే కూర్చోబెట్టారు. అండ్ హార్దిక్ పాండ్యా డిడ్ పర్ఫార్మ్ వెల్. ముంబై 5 సార్లలో 3 సార్లు హార్దిక్ పాండ్యా పర్ఫార్మ్ రియలీ వెల్ టు విన్ ద కప్, బౌలింగ్లోనూ బ్యాటింగ్లో. సో అక్కడ అతన్ని తీసి పడేయాల్సిన అవసరం. పాయింట్ ఇస్ ముంబై షుడ్ హావ్ బీన్ లిటిల్ మోర్ ప్రొయాక్టివ్. వాళ్ళు ఇదే రోహిత్ శర్మని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఇది పరిస్థితి ఇలా చేద్దామని చెప్పేసి అతన్ని కూడా అతని సైడ్లోకి తీసుకొని ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటే కనుక ప్రాబబ్లీ దే వుడ్ హ్యావ్ వన్ ది ఐపీఎల్. అంతటి స్ట్రాంగ్ టీం ఉంది వాళ్ళకి. ఆ సక్సెషన్ అనేది సరిగా జరగలేదు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ గుంపులు కట్టేశారంటున్నారు, రెండు భాగాలుగా విడిపోయాయని చెప్పేసి మాటలు వస్తున్నాయి. వీ డోంట్ నో వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ఇట్. బట్ వెరీ వెరీ బ్యాడ్ సీజన్ వాళ్ళకి. అండ్ దీనికి కారణం వాళ్ళ ఎంటైర్ యాజమాన్యం అనేది సరైన ప్లేయర్ల మీద నమ్మకం పెట్టలేకపోవడం, ఆప్షన్ అంత బాగా వచ్చిన తర్వాత ఉన్న ఆప్షన్స్ సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడం. హార్దిక్స్ ఫెయిల్యూర్, అందులో డౌటే లేదు. అండ్ ఎస్, అదర్ బ్యాటర్స్ ఆల్సో ఫెయిల్, ఇంక్లూడింగ్ రోహిత్. అందరూ కూడా ఫెయిల్యూర్. సో దట్ ఈస్ వేర్ థింగ్స్ స్టాండ్. అండ్ ముంబై ఇండియన్స్ మన ఫ్యూచర్లో ఏంటి అంటే రోహిత్ శర్మ డిడ్ నాట్ సే ఎనీథింగ్. వాళ్ళు ఆలోచిస్తారు ఇంకా ఒక కొత్త టీమ్ని బిల్డ్ చేయాలా లేదా రోహిత్ కూడా అందులో పార్ట్ పెట్టుకోవాలి. రోహిత్ని అలాగే అందులో పార్ట్ పెట్టుకుంటే ఈ ఫ్యాన్స్ అందరినీ ఊహించాలి, వాళ్ళకి చెప్పాలి ఇది పరిస్థితి. అలా జరగాలంటే పెద్ద ఎక్సర్సైజే జరగాలి. ఈజ్ దట్ గోయింగ్ టు హ్యాపెన్? తెలియదు. మళ్ళీ అతను క్యాప్టెన్సీ ఇస్తారా? ఐ డోంట్ థింక్ సో. సో చూడాలి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. ముంబై హ్యాస్ అ టఫ్ రోడ్ హెడ్, బట్ దే ఆర్ అ టఫ్ టీమ్. చూద్దాం ఎంతవరకు చేస్తారో. బట్ దిస్ సీజన్ దే విల్ వాంట్ టు ఫర్గెట్. ఒకటి మంచి జరిగింది ఏంటి అంటే కనుక, ఏదన్నా బ్యాడ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ ఉంది అంటే అది ఈ ఐపీఎల్తో అయిపోయింది రోహిత్కి అండ్ హార్దిక్కి, ఎస్పెషలీ రోహిత్కి. బికాజ్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ టీమ్. అక్కడ అతని ఫామ్ ఇంపార్టెంట్, అతని టాక్టికల్ అక్యూమెన్ ఇంపార్టెంట్, అతను కూల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్, అతని ఆప్షన్స్ని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ 4 విషయాల్లో రోహిత్ శర్మకి చాలా క్రిస్టల్ క్లియర్గా మైండ్ అనేది పనిచేయాలి. ఆ ఫామ్ అనేది ముందుకు రావాలి. సో ప్రతి ఒక్క ప్లేయర్ ఎవరు కూడా సుదీర్ఘకాలం ఆ ఫామ్ అనేది ఉంచలేరు. ఇట్ హాస్ బిన్ వెరీ వెరీ టఫ్. ఇట్ ఈస్ రియలీ టఫ్ టు హ్యావ్ దట్ అంత ఫామ్ని మెయింటైన్ చేయడం. చాలా తక్కువ మంది ప్లేయర్లు మెయింటైన్ చేయగలిగారు. మోడర్న్ డే క్రికెట్ ఇట్ ఈస్ ఈవెన్ టఫ్. అలాంటిది ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అండ్ ఆ డౌన్స్ అనేవి ఈ ఐపీఎల్లోనే వచ్చాయి. సో వరల్డ్ కప్కి వచ్చేసరికి అతను బాగా ఆడతాడని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంది. అండ్ ఐఎమ్ షూర్ ఐపీఎల్ అవుట్ సైడ్ నాయిస్ అనేది అలా ఉండదు. ఇంకా ఈ గోల్ అనేది చేయరు వాళ్ళు. సో అక్కడ మాత్రం రోహిత్ బాగా ఆడాలి, ఇండియా ఓడిపోవాలని ఏ రోహిత్ ఫ్యాన్ కోరుకోడు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా దేర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఫ్రమ్ అవుట్ సైడ్ టు హిమ్, ఈవెన్ దో ఐ కెన్ కట్ డౌన్ ద నాయిస్. అండ్ హార్దిక్ లేకుండా రోహిత్ ఏ వరల్డ్ కప్కి వెళ్ళలేదు కదా. హార్దిక్ పాండ్యా వద్దనే అనుకుంటే T20 వరల్డ్ కప్లో వెళ్ళాడు, ఈవెన్ ఇఫ్ ఈస్ నాట్ బౌలింగ్. వన్డే వరల్డ్ కప్కి వెళ్ళాడు ఇంజరీ నుంచి బయటకు వచ్చిన. ఇప్పుడు కూడా లేకపోయినా కూడా వచ్చాడు, వైస్ కెప్టెన్ కూడా వచ్చాడు. దానికేవో ఆర్టికల్స్ బయటకు వచ్చి హార్దిక్ పాండ్యాను వద్దనుకున్నారని. అంత సినిమా లేదు, అన్ని ఫేక్ ఆర్టికల్స్. సో అక్కడ హార్దిక్ పాండ్యా కావాలని అనుకున్నాడు, బికాజ్ ఈ నోస్ అతని ఇంపార్టెన్స్ ఏంటి. సో డిఫరెంట్ బ్లూ జెర్సీ వేసుకున్నప్పుడు థింగ్స్ విల్ బి డిఫరెంట్ అనే ఒక హోప్తో విల్ ఎండ్ దిస్ వీడియో అండ్ విషింగ్ రోహిత్ అండ్ హార్దిక్ ఆల్ ది వెరీ బెస్ట్. వాళ్ళ వేరే బ్లూ జెర్సీ వేసి ఇండియా కోసం ఆడినప్పుడు. బట్ ముంబై ఇండియన్స్కి మాత్రం దే ఫెయిల్డ్.